వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్, మహారాష్ట్ర వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్. No, 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 no. అంతేనా ఇంకేముందా? टिकट 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 भाई टिकट टिकट दो टिकट दो टिकट टिकट दो ए भैया टिकट 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 दो भाई टिकट टिकट भैया टिकट टिकट हेलो माँ बाबू हेलो टिकट टिकट माँ टिकट दे ఇది నీ టికెట్ ఇది సార్ ఆధార్ కార్డు సార్. ఆధార్ కార్డు ఏం చేసుకున్నామా నేను సార్ ఆంధ్రాలో ఆడవాళ్ళకు ఫ్రీ కాదు సార్ బస్సులో ఆధార్ కార్డు చూపించే ఎందుకు సార్ అయితే సార్ అట్లనే ఈ ఆధార్ కార్డు చూపించే ట్రైన్లో మొగలకు ఫ్రీ అని చెప్పి ఆధార్ కార్డు చూపించాను సార్ టికెట్ తీసుకోలేదు సార్. మరి ఏంటి మమ్మీ ఎవడీడు ఏదో ఫైన్ కట్టు ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నావు అనంతపురం నుంచి స్టేడియం పోతాను సార్. దమ్మా 1000 రూపాయలు ఫైన్ కట్టు అట్లనే మా వాడికి టికెట్ తీసుకోలే వారు కూడా లేవండి సార్. టికెట్ తీసుకోకుండా ఖాళీ ఉంది ఖాళీ వేసుకున్నాడు మా బాబు హలో లే బైక్ లే నమస్కారం సార్. నమస్తే నమస్తే టికెట్ అమ్మా టికెట్ లేదు సార్. ఇద్దరు టికెట్ లేకుండా ఇద్దరు ఎట్లా ప్రయాణం చేస్తారు చెరో 1000 రూపాయలు ఫైన్ కట్టండి లేదంటే రైల్వే పోలీసు పిలిపించి మిమ్మల్ని స్టేషన్ లేపించా శ్రీనాథ్ చెప్పు నా దగ్గర రూపాయలు లేదు ఎట్టగలరా లెక్క మనం. ఒరేయ్ మనం ట్రైన్లో బూట్లు బాత్రూమ్ కడిగిన లెక్క అడుక్కొని సంపాదించామరా. ఏయ్ నేను 3 గోవిలు తిరుక్కొచ్చే లోపల మీరు ఇద్దరు ట్రైన్ తుడిచైనా సరే లెక్క కట్టండి. సరే సరే సార్. ఓకే. పో సార్. No, 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 no. అవ్వా వాటర్ బాటిల్ వా వాటర్ బాటిల్ भाई 10 रुपीस 20 रुपीस हाँ 20 चिल्लर चेंज भाई चिल्लर हाँ ओके 10 अक्का वाटर बाटिल కూల్ డ్రింక్స్ అన్న వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ మహారాష్ట్ర వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ भाई 20 रुपीस 50 रुपीस 50 रुपीस ओके बात भी रहता हाँ ओके भाई ओके भैया भैया जरा फॉर्म उठा लो भैया क्लीन करता हूँ फॉर्म उठा दे. నా శ్రీనాథన్నా ఒరే హరిగా నువ్వా? కూర్చోపోయిన కూర్చో ఏంది శ్రీనాథన్న రైలు దొరుకుతున్నావా? ఒరేయ్ ఆ రాఘవేంద్ర చేసిన పనికి రా టికెట్లు ఎందుకు రా రైల్లో పోతే టికెట్ వద్దని చెప్పినాడా ఆ టీసీ పట్టుకున్నాడు లెక్క అడుగుతారా అందుకే క్లీన్ చేస్తున్నావురా. లెక్కలేక రైలు దొరుకుంటా రా. ఒక మాట నన్ను అడిగితే నేను కడతా కదన్నా. ఒరేయ్ మా చెల్లులు కూడా లేవురా మా దగ్గర. వారని పాస్ లెక్కలో చెప్తా కూర్చో సరేరా. ఎంత పని చేసి విన్నా మానం పోతాదన్నా రాఘవేంద్ర అటవే ఒరేయ్, నేను గుర్తుంటే రాఘవేంద్ర గారు అడుక్కుంటారా హిందీ వాళ్ళను. రాఘవేంద్రనా No, 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 no. రే రాఘవేంద్ర ఏమిరా అడుక్కుంటాడావు కూర్చో ముందు కూర్చో ఏందిరా అడక్క తింటాడావు ఏం చెప్పలేరు నా బాధ. ఆ శ్రీనాథ్ గడ ఏమో టికెట్ తీసుకుంటా అన్నాడు నేనే తీసుకోలేరా. అరే తీసుకోకుంటే ఇప్పుడు ఏమైంది? ఆ టీసీకి దొరికినవరా ఆ టీసీ ఏమన్నా అంటే అడగదినా సరే లెక్క కట్టమంటారా. సరే శ్రీనాథ్ గారు ఏమన్నాడు? ఆ శ్రీనాథ్ గడ చూసుకుంటూ పోతాడు నేను అడగతింటాను నేను. అందుకే రా ట్రైన్ జర్నీ అంటే 10 రోజుల ముందే టికెట్ బుక్ చేసుకోవాలా. టికెట్ లేని ప్రయాణం నేరము. వాడు ఆడున్నాడు శ్రీనాథ్ గారు ఆడి పోదాంపా. ఏం శ్రీనాథన్న ఊర్లో నువ్వు మానం పోతాయన్న రైలు దొరుకుతున్నావని తెలిసా? హరి వీడు అడక్క తింటాడు వాడు ట్రైన్ దుర్చాడంట ఏం చేయాలి పరిస్థితి? ఏందన్నా ఎందుకు టికెట్ తీసుకోలే? లెక్కకు కక్కుర్తో పడి నేను లెక్క తీసుకోలేదురా. మానం పోతాదన్న మీరు రైలు దొరుకుతారంటే టికెట్ అబ్బా శ్రీనాథ్ సారీ రా ఏమనుకోకరా. సరే ఇప్పుడు మీరు నువ్వు తులసి నా అడక తిని ఎంత సంపాదించారు? నాకు 50 రూపాయలు వచ్చింది. నాకు 100 వచ్చిందిరా. వారిని పాస్ కదా సర్లే మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు మనమే లెక్క పెడతాం లేదా? సరే పెడదాంలే. ఆడ మీ బావ మురళి హరి అడిగి అడక తిన్నారా? వాళ్ళు ఆడ ముందర ఉన్నారు వాళ్ళు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. పోయి అడక తిని పోయి అడక తిని పండుగ చెప్పండి. వీడియో చేశారు కదా వీడియో ఎట్లుంది? ఈ వీడియో అయితే కొందరిని ఉద్దేశించి మాత్రమే చేసాం. ఎందుకంటే టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటారా ఏమవుతుందిలే అని. అంటే మన మామగారిదే కదా ట్రైన్ అన్నట్టు. టీసీలు ప్యాసింజర్ల కంటే ఎక్కువ ఉన్నారు దీంట్లో వేసేస్తారు. అంటే టికెట్ కంటే డబల్ వేసేస్తారు ఫైన్.
కాబట్టి టికెట్ లేని ప్రయాణం బస్సులో అయినా వేయండి కానీ ట్రైన్లో మాత్రం చేయొద్దండి. ఎందుకంటే బస్సులో వేసినా ఆధార్ కార్డు లేడీస్ ఉంటారు కాబట్టి ఏం కాదు. మన రాఘవేంద్రని మాత్రం మనకు అక్కడ లేడీస్కు ఆధార్ కార్డు ఫ్రీ కదా, ట్రైన్లో మగవాళ్ళకైనా ఫ్రీ ఉంటుందని అడుగుతున్నాడు. ట్రైన్లో ఒరిజినల్గా ఏం జరిగిందంటే మన కుళాయిప అమ్ముతుంటే నిజంగా ఒక ముసలామ కొనేది, అది పెద్ద హైలైట్. నాకైతే అది పది సీన్ బాగా నచ్చింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. రాఘవేంద్రన్నకు ఆధార్ కార్డు ఫ్రీ అనుకున్నాడంట, కాదని చెప్పండి. నిజంగానే లెక్కించింది. అంటే మన క్యారెక్టర్లు మన వాళ్ళు అట్లా పండించినారు అనమాట. ఎప్పుడే కానీ టికెట్ లేని ప్రయాణం చేయకండి, ఇబ్బంది పడతారు. ఇప్పుడు మన టీసీ గారు చిన్న మన ఎవరు ఏం చూస్తున్నాడు ఈయన ప్యాసింజరు మనందరం ప్యాసింజర్. ఈయన ఏంది ఒకసారి చెప్పు. అది వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ మహారాష్ట్ర వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ మహారాష్ట్ర జ్యూస్ అని చెప్పేసి 50 రూపాయలు దిగుతుంది కదా. నేను రాఘవేంద్రకి చెప్పిన టికెట్ తీసుకుందా రాఘవేంద్ర అంటే నన్ను నా లాస్ట్కు నాకు యాదవుడు చేస్తాను. నాకు డౌటే, నాకు రాఘవేంద్ర అంటే యాదవుడు చేస్తాను నాకు అని అన్నట్టుగానే చేశాను నన్ను. సరే బాగా మాకు బరువులు లేదా రాఘవేంద్ర మాట్లాడినా. మాలాగా నాలాగా శ్రీనాథ్లాగా ఎవరు టికెట్ తీసుకోకుండా శ్రీనాథ్లాగా తులిసేది అడక తినేది ఎవరు చేయకండి. టికెట్ తీసుకోండి, మనం హ్యాపీ జర్నీ చేస్తాం. ఓకే కాబట్టి ఇంకా మాకు స్నాక్స్ టైం అయింది. మన కారమూరు వెళ్ళండి, తిన్నాం. బాయ్ 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 బాయ్.